ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ వచ్చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం, కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద అయితే మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం ఎక్కడ చూసినా మీకు రుణమాఫీ గురించి అయితే పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. కావాలంటే మీరు బ్యాంక్ వెళ్ళి మీ వివరాలను తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ జరిగిన ప్రక్రియ అయితే మీకు తెలిసిందే. మొదటి విడత నుంచి మూడో విడత వరకు అయితే రుణమాఫీ అయితే జరిగింది. కానీ 4వ విడత 5వ విడత ఈ రుణమాఫీ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. కావాలంటే మీ బ్యాంక్కి వెళ్ళేసి, దగ్గరలో ఉన్న మీ నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళేసి, మీ ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ వెళ్ళేసి మీరైతే చెక్ చేయించుకోవచ్చు. అలానే బయట అయితే మీ లిస్టు కూడా వేయడం జరిగింది బ్యాంక్ వాళ్ళు. కాబట్టి మీకు ఎంత లోన్ ఉంటే దాంట్లో ఎంత మాఫీ అయింది, ఇంకెంత కట్టాలి, దాని తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు ఇంకేం చెప్తారు అదేంది మొత్తం తెలుసుకొని ఆ డబ్బులు కట్టాలన్నా లేదా, లేకపోతే ఇంకేమైనా మాఫీ వస్తుందా, ఆ తరుణంలో మీరు మొత్తం తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అయితే వెళ్ళండి. అలానే ఇప్పటికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం అయితే ఈ విషయంలో కొద్దిగా ఫెయిల్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 1 లక్ష ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో రుణమాఫీ అయితే జరగలేదు. కానీ 35,000 ఉన్న వాళ్ళకు కూడా జరగడం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ వల్ల కాలేకపోవడం వాళ్ళు చెప్తారు. కాబట్టి బ్యాంక్ వాళ్ళు మా చేతిలో ఏం లేదు, పైనుంచి ఎట్లా వస్తే అట్లా మేము ఇస్తున్నామని చేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద అయితే మీరు బ్యాంక్ వెళ్ళి మీ అప్డేట్ ఏందో తెలుసుకోండి. అలానే మీ బ్యాంకులో ఇంకా డబ్బులు ఏదైతే మీకు ఉపాధి హామీ కావచ్చు, ఇంకా వేరే మీ వడ్ల డబ్బులు కావచ్చు, వరిధాన్యం అమ్ముకున్న డబ్బులు కావచ్చు, మరియు సంబంధించిన వేరే విషయాల్లో మీకు ఎవరైనా డబ్బులు పంపించినా కానీ వాళ్ళు పట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చూసి మీ వేరే అకౌంట్ ఉన్నా కానీ ఆ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీకు అక్కడైతే జాగ్రత్త పడండి కొద్దిగా. ఎందుకంటే బ్యాంకర్లు ఏం చేస్తారంటే బ్యాంకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా మాట్లాడుతారు. కాబట్టి బ్యాంకు ప్రభుత్వానికి అయితే సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారమే వీళ్ళు ఇవ్వగలుగుతారు, లేకపోతే వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే మనకు భూమి ఉన్నా కానీ వాళ్ళు కొత్తగా లోన్ ఇవ్వాలని కానీ ఇప్పుడు 4 గుంటలు 5 గుంటలు ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం లేదు, ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. కాబట్టి చూసి చేయండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద ఈ అప్డేట్ అయితే మీకు ఏమన్నా ఉపయోగం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నుంచి ఫుల్ డీటెయిల్స్ తోటి మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.